నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన మిత్రులు మరియు డాక్టర్ పేర్ల హర్షతేజ గారు, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్స్ బృందం గారిచే ఈరోజు మరి మన మయూర్ సెంటర్ నుంచి సంబద్ హాస్పిటల్ వరకు కూడా మరి వాకింగ్ చేయడం జరుగుతుంది. 1 km వాకింగ్ అనేది జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజంలో మరి గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా మరి అవేర్నెస్ చేయడం కోసం దీని యొక్క ర్యాలీ యొక్క ప్రత్యేకత. మనం చూస్తున్నాం, ప్రపంచంలో అత్యధిక మరణాలు కేవలం గుండెపోటు వల్లే వస్తుంది. ద కిల్లర్, జాయింట్ కిల్లర్ ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 హార్ట్. కాబట్టి దయచేసి మరి ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉందాం, మన గుండెను పదిలంగా ఉంచుకుందాం. పదిలం 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 గుండె 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 పదిలం ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే కాపాడుకుందాం కాపాడుకుందాం ఆరోగ్యమే కాపాడుకుందాం కాపాడుకుందాం పదిలం ఆరోగ్యమే కాపాడుకుందాం కాపాడుకుందాం వైద్యులు డాక్టర్ పేర్ల హర్షతేజ గారికి మా ఫేవరెట్ వాటర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మరి డాక్టర్ హర్షతేజ గారిని, శ్రీ హర్షతేజ గారిని వేదిక ఆలోచించడం కోరుతున్నాము. మరి వైద్యం నారాయణ అని అంటారు, మరి వైద్యులు దేవుడితో సమానము. మరి చూస్తున్నాం, మన మధ్యలోనే ఆసక్తిగా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినటువంటి ఎండి డాక్టర్ సుమన్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి మరొక డాక్టర్ గారు శ్రీ నందన్ గారు కూడా వేదికపై కావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు మరి ముందస్తు మనం చేయడం వల్ల ఏంటంటే మరి ఈ ర్యాలీ వల్ల, మానవ హారం వల్ల ఎంతో మందికి మనం మరి ప్రేరణ కలిగించిన వాళ్ళు, అవేర్నెస్ కలిగించిన వాళ్ళు అవుతున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమం అందరూ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలని కేవలం హార్ట్ డిసీజ్ వల్ల జరుగుతున్నాయి. చాలా మంది చిన్న అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నట్టుగా మరి ప్రపంచ సర్వేలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ప్రముఖ కార్డియాలజిస్టులు, ఎండీలు అందరూ కూడా మరి వచ్చున్నారు. మన యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు మనకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ముందుగా డాక్టర్ శ్రీ పేర్ల హర్షతేజ గారిని మన వాటర్ మిత్రుల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం అండి. మా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ చిన్న వాకథాన్ సందర్భంగా అందరూ పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసిన ముఖ్యంగా శ్యాంబాబు గారికి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకున్నాము. సో వరల్డ్ హార్ట్ డే అనేది ఒక హార్ట్ గురించి అవేర్నెస్. సార్ అన్నట్టుగా హార్ట్ అనేది బాడీలో మెయిన్ ఇంజిన్. సో మన కార్లో ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో హార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్.
ఇది యాక్చువల్గా నేను చాలామంది పేషెంట్స్కి చెప్తాను, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంజిన్ పాడైతే మరి కార్ ఆగిపోద్ది కదమ్మా అని, అందుకనే ఇంజిన్ని తొందరగా రిపేర్ చేసుకోవాలి అని. మనం ఆ రిపేర్ వరకు రాకుండా దానికి రెగ్యులర్గా సర్వీసింగ్ చేయాలంటే డైలీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, అలానే దానికి గుడ్ ఫుడ్ అనేది ఉండాలి, లో ఫ్యాట్ ఐటమ్స్ అనేవి తినాలి. అండ్ ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వచ్చిన పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ అందరికీ నా పేరున ధన్యవాదాలు. అండ్ మా స్తంభాద్రి హాస్పిటల్ సందర్భంగా ఈ అవేర్నెస్ ప్లాన్ చేసిన మా స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ. హరి అన్నారు, ఎందుకంటే వైద్యుడు అంటే ఎవరు, నారాయణ అంటే ఎవరు, దేవుడు. ఆ దేవుడు భూమి మీద ఉన్న అనేక రకమైన మనుషులకి స్వయంగా వచ్చి ఆయన ఏం హెల్ప్ చేయలేడు కాబట్టి ఆయన రూపంలో ఇక్కడ ఈ భూమి మీద డాక్టర్స్ పుట్టించారు కాబట్టి ఒకసారి డాక్టర్స్ మనం ఒకసారి అభినందన తెలియజేద్దాం. ఈ సందర్భంగా మన ప్రఖ్యాత ఖమ్మం నగర ఎంపీ డాక్టర్ శ్రీ సుమన్ సార్ని సందేశివలసిగా కోరుచున్నాం. వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ, అందరూ ఈ అవేర్నెస్ వాక్లో కలిసి వచ్చినందుకు. సో మిగతా విషయాలన్నీ హైపర్ టెన్షన్ గురించి సార్ చెప్పారు. సో అసలు మనం హైపర్ టెన్షన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ మనకి తెలిస్తే సో ఎర్లీగా దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏంటంటే అసలు వాళ్ళకి బీపీ ఉందని తెలియదు అనమాట, ఎందుకంటే లక్షణాల పట్ల అంతగా అవగాహన ఉండదు. సో రొటీన్గా మనకి ఏంటంటే ఏదైనా సర్జరీ కోసం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఫీవర్ కోసం వెళ్ళినప్పుడు బీపీ చూస్తే బయటపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లక్షణాలు ఎట్లుంటాయంటే తలనొప్పిలాగా ఉంటాము, తల దిమ్ముగా ఉంటాము, కళ్ళు తిరగటము, ఛాతీలో నొప్పి, దడ, ఆయాసము, కాళ్ళ వాపులు, ఇంకా లేట్ స్టేజ్కి వెళ్తే కళ్ళు మసకబారిపోవటం, ఇవన్నీ రావచ్చు అనమాట. సో మనం గనక ప్రజల్లో కనుక వీటి పట్ల అవగాహన కనుక పెంచగలిగితే బీపీ లక్షణాలు ఇవి, వీటిల్లో ఏమైనా ఉంటే ఎమ్మటే వెళ్ళి బీపీ చెక్ చేయించుకోండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక వాటి తాలూకు వచ్చే కాంప్లికేషన్ అంటే సార్ చెప్పినట్టు హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కిడ్నీ డ్యామేజ్ కానీ, లేకపోతే కళ్ళు కోల్పోవటం, ఇలాంటి మన కాంప్లికేషన్స్ అన్నీ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక అరికట్టవచ్చు. సో ఇవాళ ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ క్యూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటికి తగ్గట్టు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి, సాల్ట్, ఉప్పు పదార్థాలు తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి మెయింటైన్ చేయాలి, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి, జబ్బు పట్ల అవగాహన పెంచుకోవాలి. సో ఇలాంటివి కనుక చేయగలిగితే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకొని హెల్తీగా బ్రతకవచ్చు. సో ఇది ఈ హార్ట్ డే నా మెసేజ్. సో అందరూ ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం అటువంటి బెస్ట్ డాక్టర్స్ ఎక్కడో లేరు, మన ముందున్నటువంటి త్రిమూర్తులే మన బెస్ట్ డాక్టర్స్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మరొక ప్రముఖ డాక్టర్ శ్రీ నందన్ గారిని మాట్లాడుతుగా కూర్చొని. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ ఆల్. ఈ వాకథాన్ని చాలా సక్సెస్ చేసినందుకు, అండ్ ఎస్పెషల్లీ ఫిలింగ్ గ్రౌండ్ వాకర్ చేసినట్టు అని చెప్పారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా దృష్టిలో హార్ట్ ఈజ్ లైక్ ఎన్ ఇంజిన్. కార్ ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో బాడీలో హార్ట్ కూడా ఎంత ఇంపార్టెంట్. ఒకసారి ఇంజిన్ ఫెయిల్ అయితే కార్ పనిచేయదు, సో ఒకసారి హార్ట్ ఫెయిల్ అయితే బాడీ పనిచేయదు. సో మనం కార్ని ఎట్లా రెగ్యులర్ సర్వీస్ చేస్తామో రెగ్యులర్ చెకప్స్ చేసుకుని ఉండాలి. ఎప్పుడు 40 years వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏముంటుందో మనకు తెలియదు అన్లెస్ వీ గో టు హాస్పిటల్ డాక్టర్ అండ్ గెట్ రెగ్యులర్ చెకప్స్. మనకి ఏముంటుందో తెలియదు. సో రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనకి రాకుండా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.